హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ కృష్ణ. సో సంవత్సరం పొడుగుతా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, లవ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, కామెడీ, డ్రామా, చాలా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ మన దేశం గురించి, మన గురించి, సైనికుల గురించి చాలా తక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. బేసిక్గా చాలా తక్కువ సినిమాలు. సో వచ్చినా కానీ ఇవి చాలా నీట్గా ప్రజెంట్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి సినిమా ఒకటి మన ముందుకి రాబోతుంది. ఆ సినిమా పేరు మిషన్ 007. సో ఈ సినిమా టీం అంతా మన ముందున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సినిమా ఎలా క్రియేట్ అయింది, ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేశారు. సో వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే అండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా డైరెక్టర్ గారు చెప్పండి, అసలు ఎలా స్టార్ట్ అయింది మిషన్ 007? ఒక చిన్న పెయిన్ఫుల్తో స్టార్ట్ అయిందండి. 2014లో ఒక ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ నా కొడుకులు తలనరికి తీసుకెళ్ళి ఫుట్బాల్ ఆడుకున్నారు. అది ఎంత పెయిన్ ఉంటుందనేది మనకు తెలియాలి. పబ్లిక్ మిలిటరీలు ఎంత కష్టపడి తెలియాలి. నిజమైన హీరోలు వాళ్ళే మనకి. వాళ్ళ గురించి చెప్పడంలో తప్పేం లేదు. వాళ్ళ గురించి చెప్పడం నేను అదృష్టంగా భావించి అక్కడే తీసుకొని తర్వాత చాలా వరకు చూశాను మిలిటరీ ఎలా కష్టపడుతుంది, ఏం చేస్తారు, ఎలా ఉంటుంది అన్నీ చూసిన తర్వాత నిజమైన కథ ఇది కదా, నిజమైన కథ ఇది కదా. లవ్ స్టోరీ ఉండొచ్చు, యాక్షన్ ఉండొచ్చు, అన్నిటికంటే కూడా మన దేశాన్ని కాపాడే నిజమైన హీరో అతను. తర్వాత రైతులు, అతని గురించి వాళ్ళ గురించి చెప్పే అదృష్టం నాకు దక్కింది. అక్కడి నుంచి బ్రీఫ్ తీసుకొని చేశానండి. అంటే బేసిక్గా సినిమాలనే కాదు, బయట ప్రపంచంలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నిజాల కంటే కూడా డ్రామాస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు చాలామంది. ఒక సైనికుడి కోసం తీసిన దానికంటే కూడా ఒక లవ్ స్టోరీయో, ఒక రొమాంటిక్ మూవీయో, లేకపోతే ఒక కామెడీ, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ ఫస్ట్ ఫిలిమే ఇంత పెద్దగా ప్లాన్ చేసుకుని ఇది తీయడం కష్టమే కదా. బేసిక్గా వేరే సినిమాలంటే స్క్రిప్ట్ సరిపోతుంది, ఇది స్క్రిప్ట్తో అయ్యేది ఒకటి కాదు కదా, చాలా పర్టికులర్ ఉండాలి. అవునండి. సో ఇంత సాహసంగా చేశారు మీరు ఫస్ట్ ఫిల్మ్కి? సాహసం అంటే రీసెర్చ్ చేయడం బాగా జరిగింది. ఎందుకంటే మిలిటరీ వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు, వాళ్ళు ఏమి లోపల దాచుకుంటారు, ఏం చెప్తారు, ఏం హిడెన్గా ఉంచుకుంటారు, అన్ని క్రాఫ్ట్ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారు, ఏ క్రాఫ్ట్లో ఉంటారు, ఫైర్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ మూమెంట్లో ఉంటారు, ఉద్యోగం ఉన్నప్పుడు ఏముంటారు, వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత మిగతా పదాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చాలా డీప్ కోడింగ్ ఉంటాయి అనమాట. ఇంకా ఆ చెప్పేటివన్నీ కూడా వీళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అండి పర్టికులర్ నేను అన్నీ కొనేసి స్టిచ్చింగ్ చేసి మరి పెట్టుకోనమాట. ఇంకా అంటే అలా చూస్తే ఇలా స్టన్నింగ్గా ఉండాలి, ఎవరో చూసి నిజంగా మనం కూడా మిలిటరీ వెళ్ళాలి అనే ఉండాలి తప్ప ఎక్కడ కూడా లూజ్గా ఉండదు. వీటిలో లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, బట్ అంటే ఆర్మీకే ఎక్కువ ప్రాధాన్యత, దేశానికి ఎక్కువ ప్రాధాన్యత మాత్రం తీశాను. ఓకే, అంటే మీరు ఇప్పుడు రీసెర్చ్ చేశాను అంటున్నారు కదా, మీరు ట్రావెల్ అయ్యారా మిలిటరీ వాళ్ళతో ఏమైనా? ఆ బోర్డర్స్ వెళ్ళడం చాలా ట్రావెల్ అయ్యాను నేను. చాలా వెళ్తుండే వాళ్ళని కనుక్కోలేమని, అంటే మిలిటరీ ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఏంటన్నా, అసలు మీరు ఎలా పే చేస్తారంటే అవన్నీ కూడా చాలా పెయిన్ఫుల్ అండి. అసలు ఒక ఆర్మీ అతను అయితే వెళ్తున్నప్పుడు ట్రైన్లో మాట్లాడుతున్నప్పుడు అయితే నేను ఈ సినిమాకి 5,000 కిలోమీటర్ ట్రావెల్ చేశాను. నేపాల్, మధ్యప్రదేశ్, యూపీ, మా భోపాల్ అన్నీ కూడా తిరిగి వచ్చినప్పుడు కొంతమంది కలిసి చదివేటప్పుడు కూడా నా ఫ్రెండ్స్లో అడిగితే కూడా ఒక్కోసారి వారిలో ఫారెస్ట్లో కావచ్చు, ఇక్కడ ట్రావెల్ పోతుంటే కనుక వాళ్ళ పడే చలికి కావచ్చు, వాళ్ళు తింటే ఏమి లేకపోతే ఆ రొట్టి కూడా ఇరిగిపోయి ఉంటే దాన్ని రోల్ రుద్దుకునేది పొడుపు కూడా తినేసి బ్రతుకుతారు. వాటర్ తాగడానికి చుట్టుపక్కల వాటర్ లేకుండా వాటర్ ఎలా ఫిల్టర్ చేసుకుని తాగుతారో చూపిస్తారు. ఇంత పెయిన్ ఎందుకు చేస్తారు? శాలరీ కోసమా? కాదు కదా. దేశం బాగుండాలంటే మీరు నేను అందరం బాగుండేలాగా చేసేది. ఇలాంటి అతనికి ఇలాంటి రిజల్ట్ సినిమా ఇలాంటి పెయిన్ చూపించాలి, ఇలాంటి చూపించాలి కదా చెప్పి అక్కడ రీసెర్చ్ నేను చాలా తెలుసుకుని చాలా బాధపడ్డాను. చాలా బాధపడి కూడా నిజంగా హ్యాట్సాప్ టు సెల్యూట్ అని చెప్పాలని చెప్పి డెఫినెట్గా అనుకున్నాను నిజంగా. అందుకని సార్ అంటే ఇప్పుడు చాలామంది బేసిక్గా కొంతమంది తెలియని వాళ్ళు ఇప్పటికీ మిలిటరీ అనేది లేదా పోలీస్ ఆఫ్ జాబ్ అనేది ఒక శాలరీ బేస్, శాలరీలు ఎంత ఇస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా మిలిటరీ వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది, దాంట్లోకి లైఫ్ ఎలా ఉంటుంది, సంబంధాలు వస్తాయా? ఈ క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు విన్నారు? ఎప్పుడైనా విన్నాను. నేను కలర్ చూశానండి. కలర్ చూసాను ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు కూతురు ఉంది అనుకోండి, నేను ఒకరికి పెళ్లి చేయాలంటే అతని బ్యాక్గ్రౌండ్ ఉంది, తను ఏం చేస్తాడు, ఎంత చంపిస్తాడు, చెడు అలవాట్లు ఏంటి, బిహేవియర్ ఏంటి, ఇవి చూస్తాం. పర్ఫెక్ట్ అన్నీ ఉన్నాయనుకున్నప్పుడే అమ్మయ్య నాకు సేఫ్ అంటే ఒక తండ్రికి పంపిస్తాడు. అదే నేను మిలిటరీ ఆఫీసర్ అని పెళ్లి చేస్తా అంటే 90% వెనక్కి వెళ్తాడు. ఎందుకంటే అతని మీద ప్రేమ ఉంటుంది, కానీ ఎప్పుడు చచ్చిపోతాడేమో, నా కూతురి పని అయిపోతేమో అని బాధపడతాడు. అంటే ఇది 100% రాంగ్ అండి. ఇక్కడ మనందరం కూడా ఎంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఆ మిలిటరీ ఆఫీసరే. అలాంటి అవకాశం వచ్చినప్పుడు దేవుడిచ్చే వరం అనుకొని అతనికి ఇచ్చేయడం అలా ఉండాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకున్న తర్వాత బోర్డర్లో ఉండి చేసుకుంటూ పోతే ఇక్కడ ఒంటరిగా ఉంటే వాళ్ళ మీద కామెంట్ చేసే నా కొడుకులు ఉన్నారు. ఇదే క్వశ్చన్ ఒకరు అడిగితే చాలా సినిమాల్లో కూడా నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. అంటే ఊహ తెలిసిన తర్వాత
కొన్ని సినిమాల్లో ఒక లేడీ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ మిలిటరీలో ఉంటాడని చెప్పి ఒక గ్యాంగ్ కమెంట్స్ చేస్తుంటారు ఆవిడ. అవునండి. చాలా చాలా చీప్గా కమెంట్స్ చేస్తూ ఉంటారు. అది చూసి సినిమాలో కామెడీ యాంగిల్ మనం చూసి తప్పట్లు కొడతాం, కానీ బేసిక్గా ఎథికల్గా అది చాలా రాంగ్. అది ఎంత రాంగ్ అంటే అంత రాంగ్ అంటే అసలు డిస్కషన్ చేయకూడదు, అసలు అంత రాంగ్. అసలు మనందరి కోసం కాపాడే వాడి గురించి ఏడుంటే వాళ్ళందరూ మనం ప్రొటెక్ట్ అయితే దైవం సహాయం మనం ఒక అన్నలాగా ఒక తండ్రిలా మనం చేయాలి. support చేయాలి. అలా కామెంట్ చేశాను. నాకు అనిపించి అలా ఎవరిని నాకు తెలిస్తే మాత్రం నిర్దాక్షిణ కొట్టి జైలు కూర్చుంటు కావాలి, నో ప్రాబ్లం. సో మిషన్ 007 ఇదేంటి, జేమ్స్ బాండ్ 007? లేదండి, ఇది మిలిటరీ కోడ్ అనమాట. యాక్చువల్లీ మీకు సినిమా టైటిల్ చూసుకుంటే కనుక మిషన్ 007 అనేది ఆన్ అనేది ఫైర్లో ఉంటుంది. అది ఎందుకు ఏంటి అనేది 3 భాగాలు చెప్పాను అనమాట. ఫస్ట్ 007 పడుతుంది, నువ్వు చూసింది 007 కథ ఒక అర్థమవుతుంది. తర్వాత మిషన్, ఇప్పుడు మిషన్ స్టార్ట్ అయిందా, ఆన్ అనేది ఫైర్లో ఎందుకు ఉందని లాస్ట్లో ఉంటుంది అనమాట. సో అన్ని ట్రిపుల్గా తీసుకొని చేసిన సినిమా ఇది. సో ఎక్కడ కూడా మీకు నేను చెప్పడం కాదు, ఎక్కడ లూజ్ అనిపించదు. ఏంటి అయిపోయిందా, ఇప్పుడు ట్రైలర్ కూడా దాదాపు నేను 10 సెకండ్లు తప్ప 3 నిమిషాలు కట్ చేశాను. చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ రిపీట్ అంటే చూశారు తప్ప ఎక్కడ బోర్ కొట్టలేదు. సో అంత పర్టికులర్గా దాన్ని ఎంచుకున్న సినిమా అండి ఇది. సో మన ట్రైలర్లో చూసుకుంటే ఇప్పుడు కూడా మీరు యూజ్ చేశారు ఒక పదం, పాకిస్తాన్ నా కొడుకులు అని. అంత ధైర్యంగా, అంత అంటే ఆ మాట అనడం కూడా ధైర్యం కావాలి. ఖచ్చితంగా. ఇప్పుడు నా దేశాన్ని ఎవరైనా తిడుతుంటే నేను ఊరుకోను, నా దేశాన్ని నాశనం చేస్తుంటే ఊరుకోను, నా దేశంలో ఉన్న హీరోలు నా సైనికులు అంటే ఊరుకోను. ఎందుకు ఊరుకోవాలి, ఊరుకునే ప్రసక్తి లేదు. వీలుంటే నన్ను పంపిస్తే అక్కడికి వెళ్ళి చంపే వస్తాను, ఆ దేశానికి హాని చేసేవాళ్ళు ఉంటే మాత్రం. సో అంటే మీ కసి, మీ కోపం అంతా కూడా సినిమా వరకే కాదు, బయట కూడా మీరు ఇదే రావాలి. నేను ఖచ్చితంగా దేశాన్ని ప్రేమించడంలో ముందుంటానండి. ముందున్న తర్వాత దాని తర్వాత దేశాన్ని ప్రేమించే ముందుండడం అంటే దేశాన్ని ప్రేమించే వాళ్ళు వీళ్ళు కదా, వీళ్ళ కోసం నిలబడతాను. ఓకే, మరి అంటే మీరు తీసుకున్న కాన్సెప్ట్లో మనం గతంలో ఖడ్గం వచ్చింది, చాలా కాంట్రవర్సీలు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆ రోజుల్లో మేబీ బీజేపీ గవర్నమెంట్ దగ్గర ఉంది సినిమా ఆడించింది అనే మాటలు విన్నాను, అంతవరకు మీకు తెలియదు. మరి ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలంటే మీరు కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయి రిలీజ్ అప్పుడు కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ అని మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇంకోటి చెప్పండి, అంటే ముస్లిమ్స్ అంటే మీకు పర్సనల్గా ఏమైనా ఉందా, ఇది ఉందా, అంటే టెర్రరిస్టులు అనేటప్పటికి వాళ్ళందరూ చెడ్డ వాళ్ళని చూపడానికి ప్రయత్నం చేస్తారా, లేదంటే సినిమా వారికే ఎంతవరకు నిజంగా జరిగిన అంతవరకు చూపించే ప్రయత్నం చేశారు? అంటే ఇది మీరు అడుగుతున్నారా లేకుంటే కావాలని అడుగుతున్నారా? మీ ఇంట్రెస్ట్ ఏం కావాలి ఇప్పుడు? నా ఇంటెన్షన్ అంటే తెలుసుకుందాం, ఎందుకు జనాలు తెలియాలి కదా మీ ఉద్దేశం ఏంటంటే. ముస్లిం తిడుతూ చూపించండి సినిమాలో చూసారా? అది ఏం జరగబోతుంది, సినిమా ఎలా ఉండిపోతుంది అది చూడండి. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు చూసిన తర్వాత వాళ్ళు యూబై వేస్తే ఏమిస్తే మొత్తం చెప్తారు కదా. ముందే ముస్లిమ్స్ ఉంటే చెడ్డారు. మీకు సంఘటన తెలియదండి, నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది ముస్లిమ్స్ వచ్చి నన్ను అప్రిషియేట్ చేసి వెళ్ళారు. ఓకే, మా టీం అందరిని తీసుకెళ్ళి మీరందరూ మా ఇంటికి భోజనానికి రావాలి, దయచేసి మీరు రండి పిలిచారు. ఎందుకు పిలుచుంటారు? ఎక్కడ సార్, ఏ ఏరియాలో? భోపాల్లో. ఓకే, ఆ సీన్ చూసి చాలా సంతోషపడి అందరూ పిలిపించుకొచ్చారు మమ్మల్ని. నిజంగా? ఎస్, 100%. వింటా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రేపొద్దున నువ్వు సినిమా చూసిన తర్వాత, రేపొద్దున ఇది హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న అందరూ నాకు వెల్కమ్, రండి మీరు పిలకపోతే అడగండి. ఓకే, మీరు రావాలి సార్, ఇలాంటి వాళ్ళు కావాలి సార్ అని ఈ దేశ ముస్లింలు అడుగుతారు నన్ను. ఎందుకంటే రీసెంట్గా కొన్ని వీడియోస్ ఇన్స్టాలో చూస్తుంటే అది ఎంతవరకు నిజమో నాకు క్లారిటీ లేదు, కానీ ఒక జెండా ఇచ్చి ఒక ముస్లిం అతనికి చెస్ట్కి పెడితే భారత్ మాతకి జై అనమంటే అతను ఆ జెండా రిటర్న్ తీసి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు, కానీ భారత్ మాతకి జై అనట్లేదు మన ఇండియాలో. అది ఎలా తీసుకోవాలి అర్థం కాని పరిస్థితి. అది చాలా బాగా అనిపిస్తుంది ఇవి చూస్తూ ఉంటాం. అది ఒకరు తీసుకోలేదు, తీసుకున్న వాళ్ళు ఎంతమంది చూసారా? అది చూపించరు. అదే అది చూపించాలంటున్నారు, తీసుకునే వాళ్ళ కోసం. అది ఇప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు భారత్ మాతాకి జై అని తెలుసుగా, ఇది ఎవరు చెప్పారండి? భారత్ మాతాకి జై అంటున్నా, ఇది ఎవరు చెప్పారు తెలుసా మీకు? దీని ఫస్ట్ పేరు మాద్రే వతన్ హిందుస్థాన్. మాద్రే వతన్ హిందుస్థాన్ భారత్ మాతాకి జై చేశారు. ఆ మాద్రే వతన్ హిందుస్థాన్ రాసింది ఎవరు? మా పదాన్ని తీసుకుంది ఎవరు? ఒక ఇండియన్ ముస్లిం. ఓకే, రీసెర్చ్ కొట్టండి, నేను చెప్పేది తప్ప మీకు తెచ్చిపోతుందా? కొత్త విషయం చెప్తున్నా. ఒక ఇండియన్ మంచి ముస్లిం దేశాన్ని ప్రేమించే వాడు మాద్రే వతన్ హిందుస్థాన్ అని చెబితే భారత్ మాతకి జైగా ఈరోజు మనం పిలుచుకుంటున్నాం. ఓకే, దాన్ని ట్రాన్స్లేట్ చేసి. ఓకే, ఎంతమంది తెలిసింది? 14,000 మంది ముస్లింలు ఉరిదీసి చంపారు మన స్వతంత్ర పోరాటం. ఎంతమంది తెలిసింది? తెలియదండి. ఎంతమంది తెలియదు. ఎందుకు దాచిపెడతారు? మన పర్టికులర్ స్టార్ట్ చేయగానే
ఒక ముస్లిం కూడా వీడు టెర్రరిస్ట్, వీడు దొంగ, ఇది అన్న భావం నీకు రుద్దేశారు. గతంలో కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, టెర్రరిస్టులు అంటే ముస్లింలే ఉంటారు, ఎందుకు ముస్లింస్లే చూపిస్తున్నారు, దీని వెనకాల మీ ఉద్దేశం ఏంటని గతంలో కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఉన్నాయి కొంతమంది. ఇప్పుడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఎవడైనా అండి దేశానికి ద్రోహం చేస్తే వాడు దొంగే, వాడు తప్పే. కరెక్ట్. వాడు నువ్వు ఏ కులంగా ఏ మతంగా. కానీ పర్టికులర్గా కొంతమంది ముస్లింస్ని పనివాడు కొంతమంది ఇలా చేస్తున్నా సరే ఎంతమంది మంచోళ్ళు ఉండాలో తెలుసా అని చెప్పే ప్రయత్నం కూడా చేసి రియాలిటీగా మొత్తం రీసెర్చ్ చేసి బీబీసీ న్యూస్ ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి కొన్ని డౌన్లోడ్ ఇన్పుట్ కూడా తీసుకొని వాళ్ళందరి పేర్లు వేసాను. ఓకే, బీబీసీ నుంచి కూడా, బీబీసీ నుంచి ఆ న్యూస్ నుంచి కూడా రీడింగ్ చేసి తీసుకున్నాను అచ్చా. ఎంతమంది ఉన్నారు ముస్లిమ్స్ అని. స్వతంత్ర ఉద్యమం మొట్టమొదటి స్థాపించిందే ఒక ముస్లిం అతను. కొంతమంది చెడ్డ ముస్లిమ్స్ ఉన్నారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా జాతీయ జన తీసుకోలేదు, లాగి పెట్టి కొట్టాలా, తప్పేం లేదు. అది నువ్వైనా నేను ఎవరైనా తీసుకోకపోతే చెప్పకపోతే చెప్పిన వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు? సో రెండు కోణాలు ఉన్నాయి. రెండు కూడా తప్పున్నాడు తప్పున్నది చెప్పాలి, తప్పు లేనడు మంచి మంచి ఖచ్చితంగా చెప్పాలి. అది నేను ఖచ్చితంగా చేశాను. సో ముస్లిమ్స్ ఈ సినిమా స్టార్టింగ్లోనే ఇతను టెర్రరిస్ట్ చెప్పాను. ఆ టెర్రరిస్ట్ ఎవడు? వాడు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, దేశానికి ఎగరెస్ట్ కొంటే వాడు టెర్రరిస్టే. దట్స్ ఇట్. ఓకే, సో సినిమా కూడా మధ్యప్రదేశ్లో షూట్ చేశాను. లేదు, హైదరాబాద్లో షూట్ చేసాము, మధ్యప్రదేశ్లో షూట్ చేసాము, ఓకే, ఇంకా రాజమండ్రిలో ఫారెస్ట్లో షూట్ చేసాము. ఓకే, ఈ మిలిటరీ బ్యాక్డ్రాప్ ఏది పర్టికల్ బాగుంటుందో అది మొత్తం తీసుకుని చేసాం అనమాట. సో ఒక డీఫారెస్ట్లో షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మన స్టూడియోస్లో వర్క్ చేయడం వేరు, సెటిల్ వేసి. డీఫారెస్ట్ అంటే మీకు ఎందుకంటే మీరు బేసిక్గా ఉండేది కాదు కదా. అవును. మీకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండేవారా ఫారెస్ట్లో? లేదండి, ముందే నేను వెళ్ళి చూసి మొత్తం వచ్చి తర్వాత చేసాను. సో ఎంత చూసినా కానీ మనకి ఒక డేంజరే కదా ఫారెస్ట్లో. ఏ టైంకి ఏ పులి వస్తుంది, ఏది కొడుతుందో, ఎలా ఉంటుందో తెలియదు కదా. అవన్నీ కేర్ తీసుకొచ్చేయాల్సింది. అయినా కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఆ ఫైట్ సీన్లు కానీ ఇక్కడ అన్నీ జరిగాయి అనమాట. సో రెండు ఫేస్ చేసాం మేము. సో భరత్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. సో ఫస్ట్ ఫిలిం ఇది డెబ్యూ సినిమా. అవునండి. సో ఫస్ట్ ఫిలిమే యాజ్ అ డైరెక్టర్గా ఆయన చూస్ చేసుకోవడం ఒక సాహసం. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఫిలిం ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్లో యాక్ట్ చేయడం? అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే వేరే సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ అయినా చదువుతాం. అవును. కానీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఇండియన్ సోల్జర్గా మీరు పోర్ట్రే చేసేది పర్సనాలిటీనే కాదు, హెయిర్ స్టైల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఒక రెబెల్ అండ్ రాయల్గా ఉండాలి. సో మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుని డైరెక్టర్ మీకు ఎలా చెప్పారు? అసలు ఆయన చెప్పినట్టే మీరు మోల్డ్ అయ్యారా, లేకపోతే మీ ఓన్గా ఇంకేమైనా బిల్డ్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్ గురించి? అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు నాకు ఒక 6 months బ్యాకే చెప్పారండి, ఇక ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ ప్లాన్ చేస్తున్నా, అందులో నీది లీడ్ రోల్ ఉంది, సో నా క్యారెక్టరైజేషన్ ఇట్లా కావాలి అని చెప్పారు. సో ఆయనకు కావాల్సినట్టు నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆటోమేటిక్గా ఆర్మీ డ్రెస్ వేసుకున్న వెంటనే మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది. దానికి సపరేట్గా మనం ఏమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో మీకు అనిపించిందా నేను చేసే రోల్కి న్యాయం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక స్టెప్ కిందకి దిగద్దు అని ఒక మెంటల్ ప్రెషర్ ఉంటుంది కదా మనం తీసుకునే రోల్ బట్టే కదా ప్రెషర్? అవును. సో ఆ ప్రెషర్ మీకు ఉండిందా ఇనిషియల్ స్టేజ్? స్టార్టింగ్లో ఉందండి, బట్ వన్స్ ఒక్కసారి సెట్లోకి వెళ్ళాకైతే అదేమీ లేదు. అండ్ మోర్ ఓవర్ మా డైరెక్టర్ గారు ఏదేమన్నా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్ చేసినా కానీ ఆయన దగ్గరికి వచ్చి చెప్పే విధానం కానీ చాలా బాగుంటుంది. ఓకే, సో త్రూఅవుట్ ద సినిమా, ఈ సినిమా షూట్లో కానివ్వండి, డైరెక్టర్ గారి నుంచి మీకు వచ్చిన మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆయన కాంప్లిమెంట్స్ ఇయ్యరు అసలు. ఓకే, ఆయన ఇయ్యరు కాంప్లిమెంట్స్ అనేవి, ఆయన అసలు ఇయ్యరు. కాంప్లిమెంట్స్ అంటే ఏదైనా ఒక షార్ట్ ఓకే అయిన తర్వాత నచ్చింది, నచ్చలేదు, లేదా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేసావు కైండ్ ఆఫ్ ఏదైనా? అట్లా ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు ఆయన ఇప్పుడు దాకా. ఓకే, ఇప్పటికీ ఇవ్వలేదు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇస్తారేమో, సక్సెస్ అయిన తర్వాత ఇస్తారేమో, పబ్లికే చేస్తారు. ఓకే, లేదండి అంత పబ్లిక్ ఇచ్చినా కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ అన్ యాక్టర్గా మా డైరెక్టర్ నన్ను పొగడాలంటే నువ్వు బాగా చేసావు అని చెప్పాలి, ఏ యాక్టర్గానే ఉంటుంది కదా బేసిక్గా. నాకు నిజంగా అది అలవాటు లేదు, బాగా చేసి చెప్పను, నాకేం వచ్చింది నా చాలు అంతే. ఓకే, ఇది వచ్చిన చాలు. సో ఆ ఫారెస్ట్లో అట్లా యాక్ట్ చేయడం ఎట్లా అనిపించింది? కదా భయం అనిపించింది బేసిక్గా మనం ఇంకా సిటీలో ఉండి నార్మల్ ఒక విలేజ్కి వెళ్తే వైబ్ వేరేలా ఉంటుంది, ఫారెస్ట్కి వెళ్ళడం అనేది, ఫారెస్ట్లో షూట్ చేయడం అనేది అది కంప్లీట్ డిఫరెంట్ వైబ్. సో మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ థింగ్ అండి, ఫారెస్ట్లో షూట్ ఇట్లా చెప్పిన వెంటనే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే నాకు నేచర్కి కొంచెం దగ్గర ఉండటం ఇష్టం ఈ సిటీ లైఫ్ కన్నా. నాకు ఎప్పుడన్నా బ్రేక్ దొరికితే నేను ఫస్ట్ చేసే పని అదే. సో కంప్లీట్గా ఆఫ్ వెళ్ళిపోతా. ఈ సిటీ జోన్లో కాకుండా నేను నేచర్కి దగ్గరగా ఇట్లా ఫారెస్ట్ సైడ్ కానీ లేకపోతే కొన్ని విలేజెస్ సైడ్ కానీ వెళ్తా. నాకైతే ఆ ఫారెస్ట్ది షూట్ మాత్రం చాలా నచ్చింది, ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది మంచిగా. అండ్ ఇంకొకటి అక్కడ కొంచెం రిస్క్ అయితే ఉంది,
బికాజ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో షూట్ అంటే వాటర్లో ఏముంటాయో మనకు తెలియదు అండ్ చెక్ చేసుకొని వెళ్ళే అంత ఛాన్స్ కూడా ఉండదు అక్కడ. సో కంప్లీట్లీ థిక్ ఫారెస్ట్ కదా, రిస్క్ అయితే బాగుంది. ఓకే, ఒక వాటర్ షాట్ కూడా అది చాలా బాగా అనిపించింది. ఒకటేసారి గ్రూప్ ఆఫ్ ఆర్మీ సోల్జర్స్ ఒకటేసారి పైకి లేస్తారు. ఇది ఒక ఏమంటారు, ఒక ఒడుగుతు రావట్లేదు నాకు దాని భాగంగా. సో అది ఎలా షూట్ చేశారు, అది ఎలా అనిపించింది ఆ సీన్? చాలా బాగా అది ఆల్మోస్ట్ ఒక ఆపరేషన్ లో భాగంగా ఎలా వచ్చింది ఆ సీన్? దానికి హాఫ్ డే తీసుకున్నారండి. హాఫ్ డే జస్ట్ ఒక చిన్న సీన్ కోసం హాఫ్ డే తీసుకున్నారు. అండ్ ఆ రోజు డే మొత్తం వాటర్లోనే ఉన్నాం మేము. వాటర్లోనే వాక్ చేసుకుంటూ వెళ్ళాము, వాటర్లోనే మునిగి ఉన్నాము, వాటర్లోనే పడుకున్నాము. అట్లా లిటరల్లీ డే మొత్తం అది వాటర్లోనే ఉన్నాము. న్యాచురల్గా లేచారు అంటే ఇప్పుడు చైర్లో కూర్చుని పైకి లేచినట్లు లేచారు. న్యాచురల్గా అందరి ఒకటే సీక్వెన్స్. న్యాచురల్గా వచ్చేంత వరకు ఆయన తీసుకున్నారు అట్లా షార్ట్స్. ఆల్మోస్ట్ 52 టేక్స్ చేసాం ఆ రోజు. 52 టేక్స్ ఒక రోజులో. సో కమింగ్ టు యూ వంశీ గారు, సో ఎలా అనిపిస్తుంది? మీది కూడా ఫస్ట్ డెబ్యూ సినిమా. అందరు కొత్త వాళ్ళని తీసుకుని మీరు ఎందుకు అంత సాహసం అనుకోవచ్చా, లేకపోతే కొత్త వాళ్ళు అయితే మీకు తగ్గట్టుగా మీ మాట వింటారనుకుని అందరు కొత్త వాళ్ళు చూస్ చేసుకున్నారు ఈ సినిమా? సినిమాని ప్రేమించామని తీసుకున్నాను, సినిమాని లైఫ్గా భావించాలని తీసుకున్నాను. అంటే ఒక పాత ఆర్టిస్టులు కూడా ఇష్టపడే ఉంటారు కదా సినిమా అంటే, ఇష్టపడతారు. బట్ వాళ్ళు ఆల్రెడీ హ్యాపీగా సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు 10 ఆఫర్లు ఇస్తున్నారు. ఆకలి తక్కువ ఉంటుంది అంటారు. ఆబ్వియస్లీ లేదు, ఆకలి తక్కువ. ఇంకా దాన్ని బెటర్మెంట్ చేసుకోవడానికి ఆ స్టేజ్ని కాపాడుకుంటూ చాలా కష్టపడుతుంటారు. సో వాళ్ళు సెటిల్గా ఉన్నారు. సో ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చామనుకో, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళందరిలో ఆల్రెడీ అందరికి ఆఫర్లు వచ్చాయండి. ఓకే, వీళ్ళందరికీ కావాలి హ్యాపీ. సో కొంతమందికి అలా పంపించడానికి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సినిమాని ప్రేమించడానికి కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆల్రెడీ బిర్యానీ పెట్టి ఉన్నాడు, ఇంక బిర్యానీ పెట్టడం ఎందుకు? అలా స్టార్ స్టైల్లో ఉన్న హ్యాపీ వాళ్ళకి ఎందుకు? కొంతమంది తీసుకొద్దాం. ఓకే, అన్నమాట. వంశీ గారు చెప్పండి, మీకు ఎలా అనిపించింది అసలు? మీ లైఫ్లో ఫస్ట్ దేశభక్తి ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? దేశభక్తి అనేది నాకు ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి అది తెలియని మూమెంట్ నుంచి మన స్కూల్స్లో అన్నింటిలో ఫాదర్ మదర్ కానీ అన్ని అలవాటు చేసుకుంటూ వస్తాం. స్పెసిఫిక్గా నేర్చుకునేది కదా దేశభక్తి అనేది, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అలా ఏమి ఉండదు. సో మీరు ఎప్పుడైనా గ్రహించారా నేను ఎప్పుడైనా సోల్జర్ అవ్వాలి లేకపోతే పోలీస్ అవ్వాలి ఇట్లాంటివి మీకు ఉన్నాయా? ఆఫ్ కోర్స్ నేను ఆల్మోస్ట్ 7th to 8th క్లాస్ వరకు నాదంతా ఈ డిపార్ట్మెంట్ ఫీల్డ్ అన్నట్లే మైండ్లో ఉండేది. అంటే నేను ఇలా నేవీకి వెళ్ళాలి లేదంటే ఆర్మీకి వెళ్దాం, ఓకే, ఇలా ఉండేది. ఆఫ్టర్ 10th నుంచి చేంజ్ అయింది. ఇట్స్ కమ్ టు మూవీస్. సో కంఫర్ట్ జోన్ అనుకున్నారా లేకపోతే ఎందుకు? అలా ఏం కాదు, ఎందుకో యాక్టింగ్ మీద ఒక ప్యాషన్ వచ్చింది. మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళం. ఓకే, సో బేసిక్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. ఎన్టీఆర్ గారిని చూసి అలా అలవాటు అయిపోయింది. ఓకే, అలా బేసిక్గా చాలా మందికి ఉంటుంది. నాకు కూడా ఒక ఏజ్ వరకు ఉండేది బాగా. కాకపోతే మోటివేషన్ కాదు కానీ గైడెన్స్ వే ఎట్లా మన ఇండియాలో బేసిక్గా కలెక్టర్ డాక్టర్ అవడం ఈజీ. మేబీ కలెక్టర్ సారీ ఇంజనీర్ అండ్ డాక్టర్, ఎందుకంటే కోర్స్ ఉంటుంది. ఇంటర్లో ఎంపీస్ తీసుకోవడం, బైబీ తీసుకోవడం, డాక్టర్ అవ్వచ్చు, ఉంటుంది, డబ్బులు ఉంటే అవ్వచ్చు. కానీ సోల్జర్ అవ్వాలంటే ఒక ప్యాటర్న్ ఎలా వెళ్తే కరెక్ట్ అనేది గైడెన్స్ చాలా తక్కువ. స్కూల్స్లో తక్కువే చెప్తారు, పేరెంట్స్ కూడా పెద్దగా నాలెడ్జ్ ఉండదు. అలా లేక చాలా మంది బ్యాక్ స్టెప్ వేస్తారు నాకు తెలిసి కదా. సో మీరు కూడా నా ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగా. ఇది ఫస్ట్ ఫిల్మ్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్? నేను కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నానండి. ఓకే, సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో మెనీ స్ట్రగుల్స్ తర్వాత సో మంచి స్టెప్ ఈ సినిమా నాకు పడింది. చాలా అంటే కొన్ని ఫిల్మ్స్ కూడా నేను చేశాను, కొన్ని మధ్యలో కూడా ఆగిపోయాయి. అండ్ ఆఫ్టర్ దట్ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్, మంచి ఛాన్స్, నాకు మంచి స్టెప్ నాకు దొరికింది నా లైఫ్లో, నా కెరియర్లో. త్రూఅవుట్ ద సినిమాలో మీకు నచ్చిన ఒక మంచి సీన్ ఏది చెప్తారు? మీరు యాక్ట్ చేసిన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ సినిమాలో ఒక గోల్డెన్ పాయింట్ అంటే ఏం చెప్తారు? గోల్డెన్ పాయింట్ ఏంటంటే మేము ఫారెస్ట్లో షూట్ చేసామండి, రంపచోడవరం ఫారెస్ట్లో. ఆ సీక్వెన్స్ మొత్తం నాకు చాలా ఇష్టం అండి. నేను బాగా ఎంజాయ్ చేసింది రంపచోడవరం ఫారెస్ట్లో ఉండడం, ఫారెస్ట్లో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, వాటర్లో కానీ, అక్కడ బాంబ్ బ్లాస్ట్ కానీ చాలా ఎక్సలెంట్. అక్కడ మాత్రం మోహన్ గారు మొత్తం ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు. అక్కడ ఏమేమి మేజర్ పాయింట్స్ ఉండాలో ఆ షెడ్యూల్లో చాలా బాగా ప్లాన్ చేశారు. అది నేను బాగా ఎంజాయ్ చేశానండి. ఓకే, వెరీ నైస్. సో ఎప్పుడు అనుకుంటారు, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సినిమా? మార్చ్ పర్టికులర్ డేటింగ్ అనుకోలేదు. డేట్ అనుకుంటే సో మార్చ్ జరుగుతుంది. మార్చ్లో డెఫినెట్లీ. సో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు 100% సినిమా గురించి? 100%. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలండి. నెక్స్ట్ సినిమా ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఇలాంటి దేశం గురించా లేకపోతే మీ స్టైల్ ఇంకేమైనా ఉందా? మారుతుందండి. నెక్స్ట్ ఒక యాక్షన్ స్టోరీ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంది. ఆల్రెడీ నాకు 2 ఛాన్స్లు వచ్చాయి. 2 ప్రొడ్యూసర్లు అడిగి ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న ప్రొడ్యూసర్ మళ్ళీ ఉన్నాడు.
సో నెక్స్ట్ ఏది చూస్ చేసుకుంటే రెండు చేస్తాను. ఒకటి యాక్షన్ ఉంది, ఇంకోటి లవ్ స్టోరీ అండి. దీన్ని కూడా సేమ్ అందరూ కొత్త వాళ్ళతో వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సినిమా ఒకటి ముందు తీసుకొస్తున్నందుకు అండ్ అందరి ఆడియన్స్లో ఉన్న పర్స్పెక్షన్ ముస్లిమ్స్ మీద కొన్ని ఆలోచనలు ఉంటాయి, అవి కరెక్ట్ కాదని మీకు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. అండ్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమా సక్సెస్ అయ్యి ఈ జనరేషన్స్లో కూడా కొంచెం దేశభక్తి అంటే ఏంటి, సైనికుడు అంటే ఏంటి, రైతు అంటే ఏంటి తెలిస్తే బాగుంటుంది. నేను బేసిక్గా నేను పర్సనల్గా నేను ఫాలో అవుతాను, అందుకని బాగా అటాచ్ అయింది సినిమా చూడగానే. చూడగానే కాకి బట్టలు ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడికి ఇంటర్వ్యూకి వస్తుంటే నా పక్కన రెజిమెంట్ సమ్ ఉంటాయి కదా మన ఆర్మీకి, స్కార్పియో గ్రేటా స్కార్పియో ఆర్మీ కార్ అక్కడ ఆగి ఉంది. ఒక చిన్న ఫీలింగ్, మన పక్కన ఆర్మీ వెహికల్ ఉన్నా కానీ ఆర్మీ పర్సన్ ఉన్నా కానీ చూడకపోయినా చిన్న భయం ఉంటుంది, ఒక ప్రౌడ్ కూడా ఉంటుంది మన పక్కన ఒక ఆర్మీ ఉంది అని వాళ్ళని చూస్తే. నాకు ఈ సినిమా ఫస్ట్ హెల్ప్ చేసింది డైరెక్టర్ తేజ గారు అండి. తేజ గారు. సో మేము కొత్త వాళ్ళం, ఎవరికి తెలియదు, సినిమా చేసాము. రెండు ఈవెంట్ లాంచ్ పెద్ద అనిపిద్దానికి చాలామంది ట్రై చేస్తే కొంతమంది రాలేకపోయారు. ఆయన పంపిస్తే ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ట్రైన్లో పంపించి మోహన్ అన్నాడు. ట్రైన్లో పంపించారు, మీకు నచ్చితే ఫ్రెండ్స్ అన్నాము, పంపించాము. అది చాలా అప్రిషియేట్ చేశాడు. తేజ గారు ఎప్పుడు చాలా హానెస్ట్గా ఉన్నారు. చాలా బాగుంది మోహన్, నువ్వు పేపర్లు ఇచ్చుకో, ఎక్కడ పబ్లిక్ చెప్పుకో, హ్యాపీ చేసుకో, నువ్వు మా ఇంటికి రా, నేను వచ్చి నీకు అన్ని పబ్లిక్ ఇస్తాను. ఆడియో ఫంక్షన్ రోజున ట్రైన్ లాంచ్ రోజు కొంచెం వేరే అదర్ ప్రోగ్రామ్ లేట్ అయిపోయింది, వేరే వాళ్ళు చేస్తే తొందరగా వెళ్ళలేదు, అందుకని రాలేదు. నెక్స్ట్ మళ్ళీ మోహన్ నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చి చేసుకోమని చెప్పి మాకు హెల్ప్ చేశాను. నిజంగా ఆయనకి మాకు చాలా చాలా కృతజ్ఞత చెప్పాలి. చాలా హ్యాపీ అండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. సో సినిమా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుని పర్సన్ ఇంకో ఇంటర్వ్యూ చేసుకుంటాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీకు సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన దేశంలో రైతు అండ్ జవాన్ ఇద్దరికి కూడా ముఖ్య పాత్ర ఉంటుంది. సో అలాంటి జవాన్ స్టోరీ తీసుకుని మన ముందుకి మార్చ్లో రాబోతున్నారు. సో ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ అందరం కోరుకుందాం. నమస్తే.